ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్ర 2023 టెక్స్ట్ బుక్లో 7వ పాఠం సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 7వ పాఠం ప్రజలు నివాస ప్రాంతాలు. ఇందులో 90 నుంచి 92 పేజీ వరకు ఢిల్లీలో ప్రజలు నివసించే ప్రాంతాల రకాలను ముందుగా పరిశీలిద్దాం. ఇక్కడ గణాంకాలు ఏ సంవత్సరం నాటివి అయినప్పటికీ ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతుందంటే 2000 సంవత్సరం నాటివి అయినప్పటికీ అదే ధోరణి కొనసాగుతుంది. ఢిల్లీలో ప్రజలు నివసించే ప్రాంతాల రకాలను ముందుగా పరిశీలిద్దాం. ఇక్కడ గణాంకాలు ఏ సంవత్సరం నాటివి అయినప్పటికీ ఇప్పటికీ ఇదే ధోరణి కొనసాగుతుందంటే 2000 సంవత్సరం నాటివి. కింద ఉన్న గణాంకాలన్నీ 2000 సంవత్సరం నాటివి. ఇప్పుడు కూడా అవే గణాంకాలు అంటే అదే ధోరణి కొనసాగుతుందంటే సంవత్సరానికి పెరిగే జనాభా మాత్రం ఆ రకంగా ఉందని అంటున్నారు. నగరంలో అనేక రకాల మురికివాడలు లేదా పేద ప్రజలు నివసించే ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ కాలనీలుగా మొదలయ్యాయి అంటే అనధికృత కాలనీలుగా. నగరంలో అనేక రకాల మురికివాడలు లేదా పేద ప్రజలు నివసించే ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ కాలనీలుగా మొదలయ్యాయి అంటే అనధికృత కాలనీలుగా మొదలయ్యాయి. తర్వాత వీటిలో కొన్ని ప్రాంతాలను ఎవరు గుర్తించారంటే స్థానిక అధికారులు. తర్వాత వీటిలో కొన్ని ప్రాంతాలు ఎవరు గుర్తించారంటే స్థానిక అధికారులు. వీటిని ఏ కాలనీలు అంటారంటే గుర్తించిన మురికివాడలు, పునర్నివాస కాలనీలు లేదా క్రమబద్ధీకరించిన అనధికృత కాలనీలు. వీటిని అంటే స్థానిక అధికారులు గుర్తించిన ఈ కాలనీని ఏమంటారంటే గుర్తించిన మురికివాడలు, పునఃనివాస కాలనీలు లేదా క్రమబద్ధీకరించిన అనధికృత కాలనీలు. అనధికృత కాలనీలుగా ఉండేవి, ఇవి క్రమబద్ధీకరించబడ్డాయి సింపుల్గా. అయితే ఏ నివాసాలుగా గుర్తించని గుడిసెలు లేదా జుగ్గి జోష్టి ఉండే ప్రాంతాలు అనధికృత కాలనీలు ఉన్నాయంటే చట్టబద్ధమైన నివాసాలుగా. అయితే ఏ నివాసాలుగా గుర్తించని గుడిసెలు అంటే గుడిసెలు లేదా జుగ్గి జోష్టి ఉండే ప్రాంతాలు అనధికృత కాలనీలు ఉన్నాయంటే చట్టబద్ధ నివాసాలుగా గుర్తించిన కూడా ఉన్నాయి. నగరం లోపల కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. కింద పట్టిక చూస్తే మొత్తం మీద జనాభాలు ఎంత శాతం మాత్రమే పూర్తి చట్టబద్ధ కాలనీలుగా నివసిస్తున్నారని తెలుస్తుందంటే 24%. నగరం లోపల అంటే ఢిల్లీ నగరం లోపల కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. కింద పట్టిక చూస్తే మొత్తం మీద జనాభాలు ఎంత శాతం మాత్రమే పూర్తి చట్టబద్ధ కాలనీలో నివసిస్తున్నారని తెలుస్తుందంటే 24%. ఈ నివాస ప్రాంతం జనాభా ఇవన్నీ చూద్దాం. నివాస ప్రాంత రకం జుగ్గి జోష్టి, మన గుడిసెలు అన్నాం కదా. జుగ్గి జోష్టి ప్రాంతాలు 2000 సంవత్సరంలో జనాభా అంచనాలు వేలలో ఏంటంటే 20.72. నగరం మొత్తం జనాభాలో ఎంత శాతం అంటే 14.8. మురికి వాడలకు గుర్తించబడిన ప్రాంతాలు 26.64. ఇవన్నీ వేలలో. నగర జనాభాలో శాతం ఎంత అంటే 19.1. అనధికృత కాలనీలు 7.40. అది ఎంత శాతం అంటే జనాభాలో 5.3. జుగ్గి జోష్టి పునరావాస కాలనీలు అంటే 17.76. మొత్తం జనాభాలో నగరం మొత్తం జనాభాలో శాతం ఎంత అంటే 12.7. గ్రామాలు 7.40. 2000 సంవత్సరాల జనాభా అంచనా వేలలో అయితే గ్రామాలు ఉండేవారు 7.40. 5.3 జనాభాలో శాతం. అది క్రమబద్ధీకరించిన అనధికృత కాలనీలు 17.76. ఇది జనాభాలో ఎంత శాతం అంటే 12.7. పట్టణ గ్రామాలు 8.88. 6.4% జనాభాలో ఈ శాతం. ప్రణాళికాబద్ధ కాలనీలు 33.08. ఇది మొత్తం జనాభాలో ఎంత శాతం అంటే 23.7. ఇక్కడ చూసారా మొత్తం జనాభాలో 24% అని చెప్పుకున్నాం కదా. ఇది ఎంత ఇచ్చారంటే 23.7% అని ఇచ్చారు. ప్రణాళికాబద్ధ కాలనీలని 23.7%. తర్వాత మొత్తం టోటల్గా 139.64. ఇది వేలలో మొత్తం జనాభాలో మొత్తం టోటల్గా 100%కి ఇది సరిపెట్టినట్టున్నారు. ప్రతి నగరానికి వివిధ రకాల ప్రాంతాలు కేటాయించడానికి సాధారణంగా ఏముంటుందంటే ఒక మాస్టర్ ప్రణాళిక ఉంటుంది. ప్రతి నగరానికి వివిధ రకాల ప్రాంతాలు కేటాయించడానికి సాధారణంగా ఏముంటుందంటే ఒక మాస్టర్ ప్రణాళిక అనేది ఉంటుంది. ఏ నగరంలోనైనా నివాస ప్రాంతాలు, మార్కెట్లు, పాఠశాలలు, పారిశ్రామిక ప్రాంతాలు, కార్యాలయ ప్రాంతాలు, ఉద్యానవనాలు, వినోద స్థలాలు వంటి ఉండాలి. దీని ఆధారంగా ఎలాంటి రోడ్లు ఉండాలి, ఎంత విద్యుత్ లేదా నీళ్లు అవసరమవుతాయి, వ్యర్థ పదార్థాలను ఎలా తొలగించాలి, పారిశుద్ధ్య పరిస్థితులు ఎలా కల్పించాలి వంటి అంశాలను ఏమి తయారు చేసే వాళ్ళు నిర్ణయిస్తారంటే ప్రణాళికలు తయారు చేసేవాళ్ళు నిర్ణయిస్తారు. ఢిల్లీకి ఇటువంటి మాస్టర్ ప్రణాళిక ఎన్నిసార్లు తయారు చేశారంటే 3 సార్లు తయారు చేశారు. ఢిల్లీకి ఇటువంటి మాస్టర్ ప్రణాళిక ఎన్నిసార్లు తయారు చేశారంటే 3 సార్లు తయారు చేశారు. అయితే ఇప్పటి పరిస్థితి చూస్తే ఈ ప్రణాళికలను అమలుపరిచినట్టు కనబడదు. వాస్తవానికి ఢిల్లీ ప్రణాళికాబద్ధంగా పెరగలేదు. ప్రణాళికాబద్ధమైన కాలనీకి అన్ని సదుపాయాలు ఉంటాయి. వివిధ ఉద్దేశాలను గుర్తించిన ప్రాంతాన్ని ఎవరు ప్రకటించాలంటే ప్రభుత్వం ప్రకటించాలి. అయితే ఇప్పటి పరిస్థితి చూస్తే ఈ ప్రణాళికలు అమలు చేసినట్లు కనబడదు. వాస్తవానికి ఢిల్లీ ప్రణాళికాబద్ధంగా పెరగలేదు. ప్రణాళికాబద్ధమైన కాలనీకి అన్ని సదుపాయాలు ఉంటాయి. వీరి ఉద్దేశాలను గుర్తించిన ప్రాంతాన్ని ఎవరు ప్రకటించాలంటే ప్రభుత్వం అనేది ప్రకటించాలి. ఈ ప్రాంతంలోని ఏవి ఈ ఆదేశాలను పాటించాలి. అయితే ఇటువంటి ప్రణాళికలు అమలు కాలేదని స్పష్టమవుతుందంటే నిర్మాణాలు. ఈ ప్రాంతంలోని ఏవి అంటే నిర్మాణాలు ఈ ఆదేశాలను పాటించాలి. అయితే ఇటువంటి ప్రణాళిక అమలు కాలేదని స్పష్టమవుతుంది.
ఒకవైపున నగరాల్లో జనాభా వేగంగా పెరుగుతుంది, ఇంకోవైపున ప్రణాళిక తయారు చేయడంలో ఏ ప్రాంతాలను ఎందుకు ఉపయోగించాలో ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుంది. పని కోసం వెతుక్కుంటూ నగరానికి వచ్చిన వాళ్ళు దేనిని ఆక్రమించుకొని ఎటువంటి అనుమతులు లేకుండా, ఎవరి సహాయం ఏ సదుపాయాలు లేకుండా తమ శక్తి మేరకు ఇల్లు కట్టుకుంటున్నారంటే భూమిని ఆక్రమించుకొని. సింపుల్గా పని కోసం వెతుకుని నగరానికి వచ్చిన వాళ్ళు దేనిని ఆక్రమించుకుని భూమిని ఆక్రమించుకొని ఎటువంటి అనుమతులు లేకుండా, ఎవరి సహాయం ఏ సదుపాయాలు లేకుండా తమ శక్తి మేరకు ఇల్లు వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇవి చాలా కాలం పాటు ఏ కాలనీలుగా ఉండిపోయి అంతిమంగా ప్రణాళికలు ప్రకటించిన నాటికి ఈ ప్రాంతాన్ని వేరే ఉపయోగం కోసం కేటాయించి ఉండవచ్చు అనధికృత కాలనీలుగా. ఇవి చాలా కాలం పాటు ఏ కాలనీలుగా ఉండిపోయి అంటే అనధికృత కాలనీలుగా ఉండిపోయి అంతిమంగా ప్రణాళిక ప్రకటించిన నాటికి అంటే ప్రణాళిక ప్రకటించేసరికి ఈ ప్రాంతాన్ని వేరే ఉపయోగం కోసం కేటాయించి ఉండవచ్చు. ఇది క్లిష్టమైన వైరుధ్య పరిస్థితికి దారితీస్తుంది. తమ ఇళ్ల నుంచి ఖాళీ చేయించుతారన్న నిరంతర భయంతో ప్రజలు ఏ మద్దతు కోసం చూస్తారంటే రాజకీయ మద్దతు కోసం చూస్తారు. వీరు అనధికృత కాలనీలు ఉంటారు. ప్రణాళికలు అమలు చేస్తే ఏమవుతుందంటే ఆ కాలనీలు పోతాయి. వీళ్ళు ఏం చేస్తారు, రాజకీయ నాయకులు మా ఇల్లు కొట్టేస్తారు, మీకు ఓటేస్తాం, మా ఇల్లు కాపాడండి అనేసరికి ఇలా రాజకీయ మద్దతు కోసం వాళ్ళు పాకులాడుతూ ఉంటారు. ఏది కాలనీల అస్తిత్వాన్ని గుర్తించినందువల్ల వీటికి గుర్తింపు వచ్చే అవకాశం లేదు. ఫలితంగా ఈ ప్రాంతాలను ఎటువంటి సదుపాయాలను స్థానిక ప్రభుత్వాలు కల్పించవు. మాస్టర్ ప్రణాళిక ఏదంటే మాస్టర్ ప్రణాళిక ఈ కాలనీల అస్తిత్వాన్ని గుర్తించనందువల్ల మాస్టర్ ప్రణాళికలు ఈ కాలనీల అస్తిత్వం అనేది ఉండదు. వీటికి గుర్తింపు వచ్చే అవకాశం కూడా లేదు. గుర్తించనందువల్ల మాస్టర్ ప్రణాళికలు గుర్తించకపోవడం వల్ల వీటికి గుర్తింపు రాలేదు, గుర్తింపు వచ్చే అవకాశం కూడా లేదు. ఫలితంగా ఈ ప్రాంతాన్ని ఎటువంటి సదుపాయాలను స్థానిక ప్రభుత్వాలు కల్పించాయి. మాస్టర్ ప్రణాళిక లేకపోతే ఈ కమిషనరేట్ పరిధిలో లేకపోతే వాళ్ళకేమో స్థానిక ప్రభుత్వాలేమో ఏం చేస్తాం అవకాశాలు కానీ సౌకర్యాలు కానీ ప్రభుత్వాలు కానీ సదుపాయాలు కానీ కల్పించవు. వీటిలో నివసించే ప్రజలు పేదవాళ్ళు, కానీ నగరానికి అవసరమైన సేవలను వీళ్ళు అందిస్తారు. ఈ పరిస్థితి దేనికి దారితీస్తుందంటే అవినీతికి దారితీస్తుంది. వీటిలో నివసించే ప్రజలు పేదవాళ్ళు, కానీ నగరానికి అవసరమైన సేవలను వీళ్ళు అందిస్తున్నారు. ఈ పరిస్థితి దేనికి దారితీస్తుందంటే అవినీతికి దారితీస్తుంది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు గతంలో ఇలా ఉండేవి. వీటిని పెద్ద రైతులు డబ్బులు పెట్టుకుని వ్యవసాయ క్షేత్రాలు ఇల్లు కట్టుకున్నారు, లేదా పెద్ద పెద్ద భవన నిర్మాణదారులు కొనుగోలు చేశారు. ఇది మాస్టర్ ప్రణాళిక అనుగుణంగా ఉండకపోవచ్చు. గ్రామాలుగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు గతంలో ఎలా ఉండేవంటే గ్రామాలుగా ఉండేవి. వీటిని పెద్ద రైతులు డబ్బులు పెట్టుకుని వ్యవసాయ క్షేత్రాలు ఇల్లు కట్టుకున్నారు, లేదా పెద్ద పెద్ద భవన నిర్మాణదారులు కొనుగోలు చేశారు. ఇది మాస్టర్ ప్రణాళిక అనుగుణంగా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో పెద్ద సంఖ్యలో వలస వస్తున్న వాళ్ళకి వసతి కల్పించడానికి ఎవరు తమ ఇళ్లలో మార్పులు చేశారు. కాలక్రమంలో ఇటువంటి కొన్ని కాలనీలు ఆమోదం లభించిందంటే గ్రామస్తులే. కొన్ని సందర్భాల్లో పెద్ద సంఖ్యలో వలస వస్తున్న వాళ్ళకు వసతి కల్పించడానికి అంటే ఇల్లు అద్దెకి ఇవ్వడానికి డబ్బులు సంపాదించి ఎవరు తమ ఇళ్లలో మార్పులు చేశారంటే ఆ గ్రామస్తులే మార్పులు చేశారు. కాలక్రమంలో ఇటువంటి కొన్ని కాలనీలు ఆమోదానికి లభించాయి. ఏ జీవనోపాధులైనా పాల కోసం గేదెలను పెంచడం, మట్టి కొండలు తయారు చేయడం వంటి సేవల అవసరం నగరాలకు ఉంది. కాబట్టి ఈనాటికి నగరంలో కొంతమంది వీటిని కొనసాగిస్తున్నారంటే సాంప్రదాయ జీవనోపాధులైన అంటే సాంప్రదాయ జీవనోపాధులైన పాల కోసం గేదెలను పెంచడం, మట్టి కొండలు తయారు చేయడం వంటి సేవలు నగరాలకు అవసరం. కాబట్టి వీటిని కొంతమంది వీటిని కొనసాగిస్తున్నారు. నగరంలో ఒకప్పుడు సాంప్రదాయంగా ఉమ్మడి భూములుగా ఉన్న ప్రాంతాలు వేటిగా ఆక్రమణకు గురయ్యాయి. ఇవి నదీ తీర భూములు కావచ్చు, లేదా అంతకు ముందు ఉండే పచ్చిక బయలు కావచ్చు, బస్తీలుగా మురికివాడలుగా. నగరంలో ఒకప్పుడు సాంప్రదాయకంగా ఉమ్మడి భూములుగా ఉన్న ప్రాంతాలు వేటిగా ఆక్రమణకు గురయ్యాయి, బస్తీలుగా మురికివాడలుగా ఆక్రమణకు గురయ్యాయి. ఇవి నదీ తీర భూములు కావచ్చు, లేదా అంతకుముందు ఉండే పచ్చిక బయలు కూడా కావచ్చు. ఇవి స్థానిక సంస్థల కింద ఉండేవి. ఇక్కడ నివసించేవారు పేదవారుగా ఉంటారు. ఈ ప్రాంతాల్లో సరైన బజారులు, మురికినీటి వ్యవస్థ ఉండకపోవచ్చు. ఇక్కడ జనసాంద్రత కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. ఇవి స్థానిక సంస్థల కింద ఉండేవి. ఇక్కడ నివసించేవారు పేదవారుగా ఉంటారు. ఈ ప్రాంతాల్లో సరైన బజారులు, మురికినీటి వ్యవస్థ ఉండకపోవచ్చు. ఇక్కడ జనసాంద్రత కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది ఈ మురికివాడల్లో. వీటిలో కొన్నింటిని చట్టపరంగా మురికివాడలుగా ప్రకటించారు, కొన్నింటిని ప్రకటించలేదు. అనేక సందర్భాల్లో ఏ హక్కుకు సంబంధించి వివాదాలు తలెత్తేవంటే భూమి హక్కుకు సంబంధించి వివాదాలు తలెత్తేవి. వీటిలో కొన్నింటిని చట్టపరంగా మురికివాడలుగా ప్రకటించారు, కొన్నింటిని ప్రకటించలేదు. అనేక సందర్భాల్లో ఏ హక్కుకు సంబంధించి వివాదాలు తలెత్తేవంటే భూమి హక్కుకు సంబంధించి వివాదాలు తలెత్తేవి. ప్రజలు ఎంతో కాలంగా ఉంటున్న ప్రాంతం నుంచి పెద్ద పెద్ద భవన నిర్మాణదారులు లేదా స్వయంగా ఏది ఖాళీ చేయించేవంటే ఢిల్లీ అభివృద్ధి సంస్థ DDA. ప్రజలు ఎంతో కాలంగా ఉంటున్న ప్రాంతం నుంచి పెద్ద పెద్ద భవన నిర్మాణదారులు లేదా స్వయంగా ఏది ఖాళీ చేయించేవంటే ఢిల్లీ అభివృద్ధి సంస్థ అనేది ఖాళీ చేయించేది. ఈ ప్రజలకు లభించే ఏది వాళ్ళు తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్ళడానికి కానీ, లేదా నగరంలో అనుమతి ఉన్న ప్రాంతంలో నివాసం ఏర్పరచడం కానీ సరిపోయేది కాదంటే నష్టపరిహారం. ఆ ప్రజలకు లభించే ఏది వాళ్ళు తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్ళడానికి కానీ, లేదా నగరంలో అనుమతి ఉన్న ప్రాంతంలో నివాసం ఏర్పరచుకోవడానికి కానీ సరిపోయేది కాదంటే ఆ నష్టపరిహారం.
ఫలితంగా ఎవరు ఒక ప్రాంతాన్ని ఖాళీ చేసినప్పుడు గుర్తింపు లేని మరొక ప్రాంతంలో భూమిని ఆక్రమించుకుంటారు. ప్రతిసారి ఇదే పరిస్థితి పునరావృతం అవుతూ ఉంటుంది. ప్రజలు ఫలితంగా ఎవరు ఒక ప్రాంతాన్ని ఖాళీ చేసినప్పుడు గుర్తింపు లేని మరొక ప్రాంతంలో భూమిని ఆక్రమించుకుంటారు. ప్రతిసారి ఇదే పరిస్థితి పునరావృతం అవుతూ ఉంటుందంటే ప్రజలు ఎవరు ప్రాంతాన్ని ఖాళీ చేసినప్పుడు గుర్తింపు లేని మరొక ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు. ఇది ఎలా పునరావృతం ఉందంటే ప్రజలు అనేవాళ్ళు చేస్తూ ఉంటారు. ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారాయి? దీనిని అర్థం చేసుకుని మనం ఎన్ని మౌలిక విషయాలను పరిశీలించాలి. అవి ఏవంటే 3 మౌలిక విషయాలు మనం పరిశీలించాలి. అవి ఏంటంటే ప్రదేశము, పరిస్థితి, ఆ ప్రదేశం యొక్క చరిత్ర. ఇప్పుడు ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారాయి అంటే ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారాయని క్వశ్చన్ వేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకుని మనము ఎన్ని మౌలిక విషయాలు పరిశీలించాలని అవి ఏవంటారు? 3 మౌలిక విషయాలు మనం పరిశీలించాలి. అవి ఏంటంటే ప్రదేశము, పరిస్థితి, ఆ ప్రదేశం యొక్క చరిత్ర. ప్రదేశం ఏం తెలియజేస్తుందంటే ఆ ప్రాంత లక్షణాలు తెలియజేస్తుంది. అవి ఏంటంటే మిట్టపల్లాలు, సముద్రానికి ఎంత ఎత్తులో ఉంది, నీటి అంశాలు అంటే చెరువులు, నదులు, భూగర్భ జలాలు వంటివి ఉన్నాయా, నేల రకాలు, భద్రత, ప్రకృతి శక్తుల రక్షణ నుండి రక్షణ వంటివి. ప్రదేశం ఏం తెలియజేస్తుందంటే ఒక ప్రాంత లక్షణాలు తెలియజేస్తుంది ప్రదేశం అనేది. అవి ఏంటంటే ఆ ప్రాంత లక్షణాలు మిట్టపల్లాలు, సముద్రానికి ఎంత ఎత్తులో ఉంది ఆ ప్రదేశం, నీటి అంశాలు అంటే చెరువులు, నదులు, భూగర్భ జలాలు ఏమైనా ఉన్నాయా, నేల రకాలు ఎలాగ ఉన్నాయి, భద్రత ఎలా ఉంది, ప్రకృతి శక్తుల నుంచి రక్షణ వంటివి. ప్రాచీన కాలంలో ఏ సరఫరా బాగా ఉన్న ప్రదేశాలను దండెత్తి వచ్చే శత్రువు నుంచి రక్షణ ఇచ్చే ప్రాంత నివాసాన్ని ఎంపిక చేసేవారంటే నీటి. ప్రాచీన కాలంలో ఏ సరఫరా బాగా ఉన్న ప్రదేశాలను అంటే నీటి సరఫరా బాగా ఉన్న ప్రదేశాలను, దండెత్తి వచ్చే శత్రువు నుంచి రక్షణ ఇచ్చే ప్రాంతాలను నివాసానికి ఎంపిక చేసేవారంటే నీటి సరఫరా బాగా ఉన్న ప్రదేశాలను, శత్రువులు ఏమైనా దండెత్తితే రక్షణ ఇచ్చే ప్రాంతాలను ఎన్నుకునేవారంటే ఉదాహరణకు ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్ వద్ద కోట కట్టాడు. ఈ ప్రదేశం చాలా ఎత్తులో ఉండి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు కనిపిస్తాయి కాబట్టి దీనిని ఎంపిక చేశారు. దీనివల్ల దీనికి సైనిక పరంగా భద్రత ఉంది. ఉదాహరణకు ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్ వద్ద కోట కట్టాడు. ఈ ప్రదేశం చాలా ఎత్తులో ఉండి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు కనిపిస్తాయి అక్కడి నుంచి, కాబట్టి దీనిని ఎంపిక చేశారు. అంటే ఈ కోటను ఎంపిక చేశారు, ఆ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. దీనివల్ల దీనికి సైనిక పరంగా భద్రత ఉంది. దీనివల్ల దీనికి సైనిక పరంగా భద్రత ఇచ్చేవాళ్ళు. ప్రాంతాలు ఒంటరిగా ఉండవు, ఏదో ఒక విధంగా వాటికి ఇతర ప్రదేశాలతో సంబంధం ఉంటుంది. ఏది ఇతర ప్రదేశాలతో ఉన్న సంబంధాలు తెలియజేస్తుందంటే పరిస్థితి. ప్రాంతాలు ఒంటరిగా ఉండవు, ఏదో ఒక విధంగా వాటికి ఇతర ప్రదేశాలకు సంబంధం ఉంటుంది. ఏది ఇతర ప్రదేశాలతో ఉన్న సంబంధాలు తెలియజేస్తుందంటే పరిస్థితి. ఉదాహరణకు విశాఖపట్నం తీర ప్రాంతంలో ఉండి భారతదేశం లోపల బయట అనేక ప్రదేశాలతో ఆంధ్రప్రదేశ్ని కలుపుతుంది. ఉదాహరణకు విశాఖపట్నం తీర ప్రాంతం నుండి భారతదేశం లోపల బయట అనేక ప్రదేశాలతో ఆంధ్రప్రదేశ్ని కలుపుతుంది. విశాఖపట్నానికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. వలస పాలకుల కంటే ముందు అనేక అంశాలు దానిని పరిపాలించాయి. అనేక వంశాలు దానిని పరిపాలించాయి. 19వ శతాబ్దంలో ఈ పట్టణంపై ఆధిపత్యం కోసం ఏ దేశాలు నావికా యుద్ధాన్ని దిగాయంటే బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు. విశాఖపట్నానికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. వలస పాలకుల కంటే ముందు అనేక వంశాలు దానిని పరిపాలించాయి. 19వ శతాబ్దంలో ఈ పట్టణంపై ఆధిపత్యం కోసం ఏ దేశాలు నావికా యుద్ధానికి దిగాయంటే బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు. ఏవి నిర్మించే అవకాశం అంటే ఉండటం వల్ల వలస పాలకులు తీర ప్రాంత ప్రదేశాలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ రేకుల ద్వారా కొల్లగొట్టిన మురుకు సరుకులను వలస పాలకులు తమ దేశాలకు తరలించారంటే రేవులు. ఏవి నిర్మించే అవకాశం ఉండటం వల్ల అంటే రేవులు నిర్మించే అవకాశం ఉండటం వల్ల వలస పాలకులు తీర ప్రాంత ప్రదేశాలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. ఈ రేవుల ద్వారా కొల్లగొట్టిన ముడి సరుకులను వలస పాలకులు తమ దేశాలకు తరలించారు కూడా. ఈ విధంగా ఏ నగరాలను వలస పాలకులు భారతదేశ సహజ వనరులు కొల్లగొట్టడానికి మరింత అభివృద్ధి చేసినట్టే ముంబై, చెన్నై వంటి నగరాలను. ఈ విధంగానే ఏ నగరాలను వలస పాలకులు భారతదేశ సహజ వనరులు కొల్లగొట్టడానికి మరింత అభివృద్ధి చేసినట్టే ముంబై, చెన్నై వంటి నగరాలను. విశాఖపట్నం కోసం పోరాటం కూడా ఈ కారణాల వల్ల జరిగింది. అది ఎవరి హస్తగతమైన తర్వాత అది నిరంతరం పెరుగుతూ ఉండి దాని సరిహద్దులు మారుతూ ఉన్నాయంటే బ్రిటిష్ వాళ్ళ హస్తగతం. విశాఖపట్నం కోసం పోరాటం కూడా ఈ కారణాల వల్ల జరిగింది. అది అంటే విశాఖపట్నం అనేది ఎవరి హస్తగతమైన తర్వాత అది నిరంతరం పెరుగుతూ ఉండి దాని సరిహద్దులు మారుతూ ఉన్నాయంటే బ్రిటిష్ వాళ్ళ హస్తగతమైన తర్వాత పెరుగుతూ ఉంది విశాఖపట్నం, దాని సరిహద్దులు మారుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ.